సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు సమయానికి రైతు బంధు వేయలేదని విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు సమయానికి రైతు బంధు వేసిన చరిత్ర కేసీఆర్ది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయలేదు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదు. అన్ని పంటలు కొంటామని చెప్పి రైతులను పచ్చి మోసం చేశారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేది ఈ ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రంలో ఏ పంట కూడా సరిగా కొనుగోలు చేయడం లేదు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలేదు. ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సివిల్ సప్లై కార్పొరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. జరిగిన చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ఆగమాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకి సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలనలు చేసి మొత్తం ధాన్యం అంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్ళను ఆగమాగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా గన్ని బ్యాగులు లేవు, ఏ సెంటర్లో కూడా సుతిలు లేదు, ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం కొడితే కప్పేందుకు ఆ టర్పల్ ఇండ్లు కూడా లేవు. ఇక జొన్నలు, తెల్ల జొన్నలు 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్ల జొన్నలు కొన్నాం, ఎర్ర జొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనిగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు. ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు, కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడా కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదే విధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒక్కటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే.